ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమున 131వ కీర్తన చదువుకుందాము. 131వ కీర్తన 3 చరణాలు ఉన్నాయి. 3 చరణాలు కూడా చదువుకుందాం. యాత్ర కీర్తన దావీదుది. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచుచున్నవి కావు. నాకు అందని వాటి యందైనను గొప్పవాటి యందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. చదవబడిన లేఖన భాగాలను బట్టి దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పాదములకు నాయన కృతజ్ఞత స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాము. చదవబడిన ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యము నిమిత్తమై కూడి వచ్చిన వారిని కూడా జ్ఞాపకం చేసుకొని కాపాడండి. మా అందరికీ ఈ నీ మాటలు వివరించి వడ్డించుమని, పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు బోధించుదురని మీకు అప్పగించుకుంటూ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలోనే స్తోత్రములు చెల్లించి స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. 131వ కీర్తన మనము చదివి ఉన్నాం. ఈ 131వ కీర్తనలో దావీదు పలికినటువంటి మాటలు ఇందులో మనకు కనిపిస్తాయి. ఈ కీర్తన వినయవంతుని కీర్తన. ఈ కీర్తన వినయవంతుని కీర్తన. దావీదు వినయశీలుడు. దావీదు తన్ను తాను తగ్గించుకున్నట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. అందుకోసమే ఈ కీర్తన మరి తన జీవితం గురించి ఆయన రాసినట్టుగా మనము చూస్తాం. ఇలాగా ఆయన తెలియజేశాడు, యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు అని అన్నాడు. పవిత్ర గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా నా హృదయము విర్రవీగడం లేదు అన్నాడు అన్నమాట. నా హృదయము విర్రవీగడం లేదు, నా కండ్లు నెత్తికెక్కలేదు, నాకు మించిన విషయాల జోలికి, గొప్పవాటి జోలికి నేను పోవడం లేదు అని అన్నాడు. అంటే తాను రాజయ్యి ఉండి గుడుక రాజరికములో ఉన్నప్పటికి గుడుక తాను గొప్పవాటి అందేమి, మరి కండ్లు నెత్తికెక్కిన వారి వలనేమి, అహంకారం గల వారి వలనేమి అలాగా జీవించిన వాడను కాను.
అనే మాట కనిపిస్తుంది. తాను దేవుని ఎరిగినవాడు, దేవుని యొక్క గుణలక్షణాలు ఎరిగినవాడు, దేవుని కాడ ఎంత తగ్గించుకుంటే అంత మేలు అనుకొని జీవించిన వాడుగా మనకు ఈ వచనాల్లో కనిపిస్తాడు. అందుకోసమే ఆ భక్తుడు దావీదు ఇలా చెప్పినాడనమాట, నా హృదయము అహంకారం గలది కాదు అన్నాడు. ఎప్పుడు హృదయము అహంకారం గలదవుతుంది? డబ్బున్నప్పుడు, ఆస్తులున్నప్పుడు, అంతస్తులు ఉన్నప్పుడు, హోదా ఉన్నప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు కదా. అహంకారం, ఎవరికి అహంకారం ఉంటుంది? అహంకారులు ఎలాంటి వాళ్ళు అనేది దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తుంది. కొంతమంది విర్రవీగిపోతూ ఉంటారు, వారిని పట్టుకోవడానికి అసాధ్యమవుతుంది. ఏమి అంటే చదువును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, హోదాను బట్టి, అందాన్ని బట్టి, అవునా, దీనిని బట్టి కొంతమందిని పట్టుకోలేం. అంతగా విర్రవీగిపోతుంటారు, అంతగా ఏగిపోతూ ఉంటారు, అంతగా అహంకారపు దృష్టి గల వారై బ్రతుకుతూ ఉంటారు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అందును బట్టి బైబిల్లో యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. తన గురించి కూడా కొంచెం ఆలోచన చేస్తే ఇలాగ దేవుని వాక్యం చెబుతూ ఉంది. 42వ అధ్యాయము 3వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 3వ వచనములో, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేనివాడనైనా నేను ఏమియు నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాటలాడి తిని అని అన్నాడు. ఇక్కడ యోబు మనకు కనిపిస్తాడు. యోబు ఎలాంటి వాడో మనం ఎరుగుదము. దేవుడు సాతాను కలిసి యోబు పట్ల ఎలా ప్రవర్తించినారో ఆ సంగతి కూడా మనం ఎరుగుదము. అపవాది వెళ్ళి ప్రభు యొద్ద యోబు సంగతి మాట్లాడినాడు, లేదా అపవాది వెళ్ళగానే ఎక్కడి నుంచి వచ్చినావు అని దేవుడు అడగా, అపవాది సాతాను అనేవాడు భూమి మీద ఇటు అటు తిరుగుచు అందులో సంచరించుచు నీ యొద్దకు వచ్చి తిని అని అపవాది అనగా, దేవుడైన యెహోవా భూమి మీద నా భక్తుడు యోబు అనే వ్యక్తి ఉన్నాడు, అతని సంగతి ఆలోచన చేస్తావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, దేవునందు భయభక్తులు గలవాడు అన్నప్పుడు అపవాది ఊరికనే అలాగైనాడా? నీవు అతనికిని అతని ఆస్తికిని కంచె వేసితివి కదా అని అన్నాడు. ఒక్కసారి అతను నా చేతికి అప్పగించు అని సాతాను ప్రభుతో అనగా ప్రభు అనుమతించాడు. సాతాను వెళ్ళి తన కుటుంబంలోని 7 మంది కుమారులు, 3 కుమార్తెలు, ఆస్తినంతా పాడు చేసి మళ్ళా వెళ్ళిపోయాడు. దేవుడు మళ్ళా అనుమతించాడు. అప్పుడు శరీరానికి ముప్పు పెట్టినట్టుగా మనం చూస్తాం. ఈ యోబు అనే వ్యక్తి ధూళిలోను బూడిదలోను పడి తాను కొంతకాలం మటుకు జీవితం మనం చూస్తాం. ఇప్పటికి కూడా ఈ అధ్యయనం కూడా తాను ధూళిలో బూడిదలోను పడిపోయి పశ్చాత్తాపడినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. నేను అలా అనకపోయింటే బాగుండు, నేను అలా మాట్లాడకపోయింటే బాగుండు, నేను అలా చేయకపోయింటే బాగుండు అని తాను పశ్చాత్తాపడినట్టుగా మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అందుకోసమే ఇలాగన్నాడనమాట, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయి వీడెవడు?
అనే మాట కనిపిస్తుంది. అలాగని వివేచన లేని వాడనైనా నేను ఏమీయూ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి తిని, నా బుద్ధికి మించిన సంగతుల గురించి నేను మాట్లాడి తిని అన్నాడు. దేవుని కార్యాలు మానవ జ్ఞానమునకు మించినవి. దేవుని కార్యాలు మానవ జ్ఞానానికి మించినవి. అవగాహన లేమి వల్ల వాటిని అన్యాయముగా తలంచానని యోబు ఇక్కడ ఒప్పుకుంటున్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. అయ్యా, అవగాహన లేని వానిగా నేను భావించాను అని తాను ఒప్పుకున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మరి యోబు తన ఇక్కట్లో ప్రార్థనలో దేవునికి వ్యతిరేకంగా పాపము చేయలేదు కానీ అతని అవగాహన లోపం దేవునిపై ఫిర్యాదు చేయడం, అహంకారానికి దేవుడు ఏదో ఒక రకంగా సంపూర్ణంగా మంచివాడు కాదనే తప్పు దగ్గర అతన్ని తీసుకెళ్ళినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. దేవుని ప్రత్యక్షత చూసిన తర్వాత మరి అతని దృష్టికోణం పూర్తిగా, అతని హృదయం పూర్తిగా, తన మనస్సు పూర్తిగా మారిపోయినట్టుగా లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తాయి. యోబు తన తప్పును తెలుసుకున్నాడు. తనకేది జరిగినా సరే దేవునికి తాను సమర్పించుకోవడానికి, సేవ చేయడానికి సిద్ధపడినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. తనకేమైనా సరే, ఎంత నష్టపోయినా సరే నేను దేవునికి సేవ చేయాలా అని సిద్ధపడినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. దేవుడెవరో ఏమిటో ఆ కారణాన్ని బట్టి ఆయనను ప్రేమించి భక్తి కనపరుస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆరోగ్యమైన అనారోగ్యమైన సొంత ప్రయోజనాలేమి లేకపోయినా దేవునికి సేవ చేస్తాడు. తను ఇంకా బాధపడుతూనే వాటికి కారణం ఇప్పటికీ తెలియకపోయినా దేవునికి నేను సేవ చేయాలా, దేవుని నేను వెంబడించాలా, ఆయన నాకు సర్వస్వం, ఆరోగ్యమున్నా అనారోగ్యమునే కూడా దేవుడే నా ప్రభు అన్నట్టుగా తాను భావించినట్టుగా దేవుని వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. అదేవిధంగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమతో దేవునికి తాను సమర్పించుకోవడం ద్వారా యోబు అపవాది నింద తప్ప అన్ని రుజువు చేసినట్టుగా లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తాయి. అపవాది నింద మోపాడు, సరే ఏదైనా తాను అనుభవించినట్టుగా దేవుని వాక్యం చెబుతోంది. ఆ తర్వాత మానవ జాతిని తన కొరకు విమోచించి సమాధానపరచుకోవడానికి దేవునికి గల శక్తికి మరి ప్రలాభ సాక్ష్యంగా అతడు నిలిచినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. దేవునికి సాక్షిగా, దేవునికి నమ్మకంగా, దేవునికి ఇష్టంగా అతడు బతికినట్టుగా ఈ వచనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. అందుకోసమే ఈ విధంగా యోబు మాట్లాడినట్టుగా మనకు జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం. ఇంకా ఏం చెప్తుంది దేవుని వాక్యం అనగా 139వ కీర్తన 6వ శరణములు రాయబడిన మాట చూడండి. 139వ కీర్తన 6 నుంచి మనము చదువుకుంటూ వెళ్దాం. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. 7వ వచనం, నీ ఆత్మయుద్ధం నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకు ఎక్కినను నీవక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీవు నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకున్న ఎడల చీకటైనను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును.
చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నాయి అన్నాడనమాట. ఇందులో వ్రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కీర్తనకారుడు దావీదు పలుకుతున్నటువంటి మాటలు ఇవి. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు అని తాను మాట్లాడినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోతాను, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోతాను అని తన్ను తాను ప్రశ్నించుకున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. నిజమే, దేవుని బిడ్డ దేవుని శ్రద్ధను, నడిపింపును, కాపాడే బలాన్ని దాటి ఎప్పుడు వెళ్ళలేడు అనేది గుర్తుంచుకోవాలి. వెళ్ళడానికి సాధ్యం కాదు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆ తదుపరి రాయబడిన మాట ఏమిటంటే 10వ వచనంలో చూస్తే కనుక ఇక్కడ కీలకమైనదిగా మనకి ఇక్కడ వచనం కనిపిస్తుంది. వర్తమానములో కానీ భవిష్యత్తులో కానీ కలిగే ఏ పరిస్థితుల్లోనైనా ఆయన మనతో ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనతో ఉన్నాడు. ఆయన లేకుండా మనము లేము, ఆయన మనతోనే ఉన్నాడు. అందుకే ఎక్కడికి పోయినా అక్కడ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళిన అక్కడ ఉన్నాడు అన్నమాట దేవుడు. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు దేవుడు మనతో అనేది గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ ఉండల్లే, ఇక్కడ పోతే ఇక్కడ ఉండల్లే అనడానికి వీల్లేదు. అంతటా ఆయన ఉన్నాడు. అందుకే నేను ఎక్కడ దాక్కునేది అన్నాడు అనమాట. నేను ఎక్కడ దాక్కుంటాను, నీకు కనిపించకుండా. నీకు పగలు రాత్రి ఏకమై ఉన్నాయి, మాకే పగలు రాత్రి. అవునా? మనుషులమైన మనకే పగలు రాత్రి, కానీ దేవునికి పగలు రాత్రి ఏకమై ఉన్నాయి అనేది దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తూ ఉంది. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు బైబిల్లో ఇలాగా వ్రాయబడింది. చూడండి, 101వ కీర్తన 101వ కీర్తన 5, 6, 7, 8 వచనాలు చదువుకుందాం. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు తమ పొరుగు వారికి చాటున దూషించు వారిని నేను సంహరించెదను, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సంహరించును. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధము లాడువాడు నా కనుల ఎదుట నిలవడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయి వారినందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించదను అన్నాడు. ఎవరిని సంహరిస్తాడు? భక్తులందరినీ కూడా. అవునా? భక్తులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించదను అన్నాడనమాట. తన భక్తులను ఆయన కాపాడుతాడు. అయితే భక్తిహీనులను ఆయన ప్రతి ఉదయమున సంహరిస్తాడంట, అంటే చంపేస్తాడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందుకే ఎవరు తన ఇంట్లో ఉండాలి కదా? వాక్యం చెబుతున్న మాట అదే కదా. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కనుల ఎదుట నిలవకూడదు అన్నాడు అనమాట. మోసం చేసేవాడు తన ఇంటిలో నిలవరాదు. అబద్ధములాడేవారు నా కనుల ఎదుట నిలవడు అనే మాట కనిపిస్తుంది. అందుకోసమే నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అన్నాడనమాట. ఆయన కనిపెడుతున్నాడు. భూమి మీద ఎవరైనా నమ్మకస్తులైన వారు ఉన్నారా? నమ్మకంగా జీవించే వారు ఉన్నారా? అబద్ధం ఆడకుండా, చెడుతనము చేయకుండా, పాపము చేయకుండా ఎవడైనా ఉన్నాడా? నిర్దోషి, నిష్కలంకుడు ఎవడైనా ఉన్నాడా అని ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకే ఇట్లా అన్నాడు 7వ వచనంలో,
మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములు ఆడవాడు నా కనుల ఎదుట నిలబడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందును బట్టి ఎవరిని ఆయన ఇష్టపడుతున్నాడో అది మనకు దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంకా ఏం రాయబడింది చూడండి బైబిల్లో. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16-17 చదువుకుందాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. చదవాలి. ఏడును ఆయనకు హేయములు, అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, చాలు. ఇక్కడ రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 16-17 వచనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని వాక్యం చెబుతున్న మాట మనం మెరుగుతాము. కాబట్టి ఎవరు ఏం కథ అనేది దేవుని వాక్యం చెబుతుంది. అవేవనగా అని అన్నాడు అనమాట. అవేవనగా అంటే అర్థం ఏమిటి? యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు అని మనకు 16వ వచనము కనిపిస్తుంది. అవేవనగా అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయం, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములంట, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు అనే మాట దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందును బట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మాటలు మనం ఆలోచన చేయగా ఇలాగ దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఈ మాటలను మన హృదయంపై రాసుకొని అనుదినము వాటిని చదువుతూ ఉందాము అని అన్నాడు ఈ సొలొమోను జ్ఞాని. ఏమిటవి అంటే దేవునికి అసహ్యమైన వాటిని అనుసరించడము, ఆయన ద్వేషించు వాటిని ప్రేమించడము, చెప్పరాని పిచ్చితనము అనేది లేఖనం చెబుతూ ఉంది. గర్వం ఇందులో మనకు కనిపిస్తుంది. అబద్ధలాడే వాడు కనిపిస్తాడు. అవునా? అబద్ధలాడేవాడు కనిపిస్తాడు, మోసం చేసేవాడు కనిపిస్తాడు. వీళ్ళందరూ కూడా నా యొద్ద ఉండరాదు. వీరంటే నాకు అసహ్యము అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అందును బట్టి ఆయన ఎదుట ఎవరుండాలనో, ఎలాంటి వ్యక్తి ఉండాలనో అవి మనకు దేవుని వాక్యంలో మనకు కనిపించేటువంటి కొన్ని మాటలు ఇందులో మనము చూడగలుగుతాం. ఇలా చూద్దాం. యెషయా గ్రంథం రాయబడిన మాట చూడండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో ఇలాగ మనం చూస్తాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగదొరక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును అనే మాట రాబడింది. ఇట్లా చదువుకుంటూ వస్తే కనుక చాలా మనకు బైబిల్లో కనిపిస్తాయి. 22 వరకు చదివితే కనుక మనకు అన్ని విషయాలు మనకు అందులో కనిపిస్తుంది. ఇది యెహోవా దినమున అనగా ప్రభు రాకడలో యెహోవా దినమున ఇలాంటి వారందరూ కూడా ఏమైతారో అవన్నీ కూడా ఇందులో మనకు లభ్యమవుతాయి, మనం గుర్తుంచుకోవచ్చు. కాబట్టి ఇలాంటి అహంకారము గల వారి వలె నేను ఉండలేదు, అలా నేను జీవించలేదు, అలా నేను బతకలేదు అని కీర్తనకారుడు దావీదు పలికినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఇంకా యాకోబు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. ఇలాగన్నాడు యాకోబు రాస్తూ తన పత్రిక చూడండి, 4వ అధ్యాయము 6వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము
6వ వచనంలో రాయబడిన మాట కాదు, కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునన్నమాట. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడంట, దీనులకు కృప అనుగ్రహించేటువంటి వాడు. నీ ఒకవేళ అహంకార బుద్ధితో ఉన్నావేమో, అహంకారం గలవాడవై, అహంకారం గలదానవై ఉన్నావేమో, నిన్ను దేవుడు ఏం చేస్తాడంట, అహంకారులను ఎదిరించి అన్నమాట. ఆయన ఎదిరించేవాడు, నిన్ను ఎదిరిస్తాడు అనేది దేవుని వాక్యం చెబుతుంది. అయితే దీనులకు కృప అనుగ్రహించేటువంటి వాడు అని ఈ వచనం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. ఇక రెండవదిగా మనం ఆలోచన చేస్తే, గొప్పవాటి యందు నాకు మనసు లేదన్నాడు కదా. గొప్పవాటి యందు నాకు మనసు లేదు, నేను ప్రయత్నించలేదు అంటాడనమాట. అంటే నేను గొప్పగా ఉండాలా, నేను పైవాడిగా ఉండాలా, నేనే కనిపించాలా అనేటువంటి దాని మీద నా ప్రయత్నం లేదు, నేను ప్రయత్నించలేదు అన్నాడు అనమాట ఈ కీర్తనకారుడు దావీదు. ఏమిటి అనేది ఆలోచన చేస్తే చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయము 5వ వచనం, 45 వచనాన్ని మనము చూద్దాం. నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకుచున్నావా? వెదకవద్దు, నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలమన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణము నెక్కించుచున్నాను, ఇదే యెహోవా అన్నాడు. దేని మీద మనసు ఉండకూడదంట? నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుచున్నావా అన్నాడు. నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుచున్నావా? వెదకవద్దు అన్నాడు. ఏమన్నాడు దేవుడు? వెదకవద్దు, నేను సర్వశరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. నువ్వు గొప్పవాటిని వెదకొద్దు. ఒకవేళ వెతికినావా, నేను కీడు రప్పిస్తాను అని దేవుడు పలుకుతున్న మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక వాక్యం మనం చూస్తే కనుక, దావీదు దేవునికి కేవలం నమ్మకము ఉంచేందుకు ఇష్టపడ్డాడు. దేవునికి కేవలం దావీదు నమ్మకం ఉంచడానికి, ఒక నమ్మకస్తునిగా ఉండడానికి దావీదు ఇష్టపడినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవా, నేను నీకు ఇష్టడుగా ఉంటానయ్యా, నాకు ఎన్ని ఉన్నా కానీ నేను రాజును, నువ్వు నన్ను చేసావు రాజుగా. 12 గోత్రాల వారు నా యొద్దకు వస్తారు, వారిని నేను పరిపాలిస్తున్నాను, నేను గొప్పవాడిని, కానీ నేను గొప్పవాటి మీద మనసు ఉంచడం లేదు. నేను అహంకారం గలవాడనై జీవించడం లేదు. నా కళ్ళు నాకు నెత్తిన లేవు, అలా నేను చేసుకోలేదు. అయితే నేను నీకు నమ్మకంగా ఉండాలనే ఆశ నాది అన్నాడనమాట. కాబట్టి అన్ని ఉన్న ఇస్తరాకు అణిగి మణిగి ఉన్నట్లుగా దావీదు అన్ని ఉన్నప్పటికీ అణిగి మణిగి ఉన్నాడు. దేవునికి విధేయత చూపినాడు, దేవుని ప్రేమించాడు, దేవుని పట్ల తగ్గించుకున్నాడు. అందుకే దేవుని సన్నిధిలో దినమునకు 10 సార్లు ప్రభు సన్నిధిలో ఉన్నాడు, ప్రార్థించేవాడు, స్తుతించేవాడు. తను తాను తగ్గించుకునేందుకు దేవుడు తనను హెచ్చించాడు. విశేషించి దేవునికి నమ్మకంగా బతికినాడు. తన మామ సౌలు రాజుకు నమ్మకంగా బతికాడు. సుబుద్ధి గలవాడు, మంచి హృదయం కలిగిన వాడు, అలా జీవించాడు. అందుకే దేవుని పట్ల తాను ఎంత నమ్మకస్తుడో దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ మాటలు మనము చదువుకుందాం. ప్రసంగి గ్రంథంలో చూడండి, ఇలాగా దేవుని వాక్యం చెబుతున్న మాట. ప్రసంగి గ్రంథము
8వ అధ్యాయము 17వ వచనం. 8వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. దేవుడు జరిగించినంతయు నేను కనుగొంటిని, మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు, కనుగొనవల్లని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనట లేదనియు, దాన్ని తెలుసుకొనవల్లని జ్ఞానులు పూనుకొనినను వారైనా కనుగొనజాలరనియు నేను తెలుసుకొంటిని అని దేవుని వాక్యము మనకు చెప్తుంది. దావీదు దేవునిలో కేవలం నమ్మకం ఉంచేందుకు ఇష్టపడ్డాడు. కాబట్టి ఇవన్నీ జ్ఞానము, ఈ తెలివి, ఇవన్నీ కూడక మనిషికి అంతుపట్టనివి. అందుకోసమే మనిషి ఏమేమో చేయాలనుకుంటాడు, ఏమేమో జరిగించాలనుకుంటాడు, సాధించాలనుకుంటాడు, సంపాదించాలనుకుంటాడు. అందుకే సూర్యుని క్రింద జరుగు క్రియలు అన్నాడనమాట. దేవుడు జరిగించున్నంతయు నేను కనుగొంటిని, మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు లేరనియు, కనుగొనవల్లని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదనియు, దాని తెలుసుకొనవలనని జ్ఞానులు పూనుకొనినను వారైనా కనుగొనజాలరనియు నేను తెలుసుకుంటున్నాను అన్నాడు. నిజమే కదా, మనిషి అంతే. మనము మట్టితో చేయబడిన వాళ్ళం. దేవుడు ఇట్లా అన్నాడు, నువ్వు గడ్డి అన్నాడు కదా, పూరాలు విధంగా నువ్వు రాలిపోతావు అన్నాడు. నువ్వు మన్నే కనుక తిని మన్నైపోతావు అన్నాడు. అయితే దేవుని జ్ఞానము, దేవుని తలంపు, దేవుని ఆలోచన, దేవుని వివేకము, ఆయన హృదయం, ఆయన ఆలోచనకు మన ఆలోచనకు చాలా తేడా మనకు కనిపిస్తుంది. కాబట్టి తెలిసినది ఇది తెలిసింది అనకాల, అంతేగాని తెలియని వాటి కోసమై ప్రయాసపడుట అది సూర్యుని కింద వ్యర్థమే అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇదే మాటని యెషయా భక్తుడు ఇట్లా చెప్పాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 14వ వచనములో దేవుని వాక్యం చెబుతున్న మాట, ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను, ఆయనకు వివేకము కలగజేసిన వాడెవడు, న్యాయ మార్గమును గురించి ఆయనకు నేర్పిన వాడెవడు, ఆయనకు జ్ఞానమును అభ్యాసింపజేసిన వాడెవడు, ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు. ఎవడు బోధించాడు ఆయనకు? అవునా? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగినాడు? నీ కాడ వచ్చి ఆలోచన అడిగినాడా? ఇదట చేయాలా, ఇదట చేయాలని అడిగినాడు ఆలోచన మనల్ని ఏమన్నా? కాదే. మనం చెప్పడానికి మన కాడ ఏముంది? మన జ్ఞానం ఎంత, మన ఆలోచన ఎంత? ఆయన ఆలోచనకర్త అని రాయబడింది కదా, ఆయన ఆలోచనకర్త. యెషయా గ్రంథంలో రాయబడింది, మనం చూస్తాం 7వ అధ్యాయంలో అనుకుంటాను. కాబట్టి ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగినాడు, ఆయనకు వివేకము కలుగజేసిన వాడు ఎవడున్నాడు, న్యాయ మార్గం గురించి ఆయనకు నేర్పిన వాడు ఎవడున్నాడు, ఆయనకు జ్ఞానమును అభ్యాసింపజేసిన వాడు ఎవడున్నాడు, ఆయనకు బుద్ధి మార్గం బోధించిన వాడు ఎవడున్నాడు కదా, ఎవడున్నాడు అన్న మాట కనిపిస్తుంది. 28వ వచనం చదువుకుందాం. 28వ వచనంలో, నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము అన్నమాట. నీకు తెలియదా? అవునా, నీకు తెలియదా? నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు అన్నమాట. ఆయన నిత్యుడగు దేవుడు, ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు, నిన్ను నన్ను సృజించిన వాడు ఆయన సొమ్మసిల్లడు, మనవలే అలిసిపోడు, మనవలే నీరసిల్లిపోడు అనే మాట ఉంది. తదుపరి మాట ఏమిటి? అలయడు కదా, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యమే. ఆయన జ్ఞానవంతుడు కదా, సర్వజ్ఞాని ఆయన. కాబట్టి
ఆయన కాడ మనం ఎంత అనేది గుర్తుంచుకోవాలి. ఇదే యెషయా గ్రంథం రాయబడిన మాట చూడండి, 55వ అధ్యాయం 55వ అధ్యాయము 8-9 వచనాలు. 55వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయంట. ఇంకా మనం జ్ఞాపకం చేసుకోండి, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అన్నాడు దేవుడు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మన త్రోవలు వేరు, దేవుని త్రోవలు వేరు. అవునా? ఆకాశము భూమి పైన, ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఇక చివరి వచనం చూడండి, రోమీలకు రాసిన పత్రిక పౌలు 11వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక పౌలు 11వ అధ్యాయము 33-34 చదివితే, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనసును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆహా అన్నాడనమాట. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరం. దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యం ఎంతో గంభీరం అంట. ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు అన్నాడనమాట. ఆయన మార్గములు ఎంతో అగమ్యం. ఆయన మార్గములు అగమ్యం. ప్రభు మనసును ఎరిగిన వాడేవాడు. అవునా? ప్రభు మనసును ఎరిగిన వాడేవాడు. ప్రభు మనసు కలిగి మనం జీవించేవారుగా ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు అనే మాట ఉంది. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగల వాడెవడు? ముందు ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగల వాడెవడు? మనము ఆయనకి ఇవ్వకుండానే ఆయన నుంచి ప్రతిఫలం కోరాలనుకుంటాం. అది అసాధ్యం. ఆయనకిచ్చి మనం ప్రతిఫలం పొందాలి, కానీ ఆయనకి ఇవ్వకుండానే మనం ప్రతిఫలం పొందాలంటే అది అసాధ్యము అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యంలో రాయబడినట్టుగా మనము 131వ కీర్తన మొదటి వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఏమిటి మొదటి వచనం రాయబడిన మాట? యెహోవా, నా హృదయము అహంకారం గలది కాదు, నా కనులు మీద చూచున్నవి కావు, నాకు అందని వాటి అందైనను గొప్పవాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు అన్నాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్నట్టుగా నా హృదయము విర్రవీగడం లేదయ్యా అని అన్నాడు. నా కళ్ళు నెత్తికెక్కలేదు అన్నాడు. నాకు మించిన విషయాల జోలికి నేను పోలేదు, గొప్పవాటి జోలికి నేను వెళ్ళలేదు, నేను పోలేదు. నీ మీద నమ్మకం ఉంచి ఉన్నాను. నీవే నా దేవుడు, నా ప్రభుడవు నీవే, నా పరిపాలకుడవు నీవే, నన్ను ఇంత ఎచ్చుగా చేసిన దేవుడవు నీవే. కాబట్టి నీ యందు భక్తి గలవాడనై, భయము గలవాడనై జీవించుచున్నాను అని తన్ను తాను తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ఉన్నట్టుగా దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. దావీదు వినయ మనస్సు, దావీదు తగ్గించుకున్నటువంటి మనసు గలవాడి బ్రతికాడు. కాబట్టి దావీదును దేవుడు ఇజ్రాయేలు 12 గోత్రాల మీద రాజుగా నియమించినాడు. దాదాపుగా 40 సంవత్సరాలు పరిపాలించినాడు దావీదు. నిండు వృద్ధాప్యంలో తాను మరణించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆ విధంగా భక్తులను పోలి మనము జీవించేవారుగా, భక్తులను పోలి మనం నడుచుకునేవారుగా ఉండాలని వాక్యం చెబుతుంది. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి,
నీ పరిశుద్ధమైన పాదములకునైన వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. దావీదు ఎంతగా నిన్ను తగ్గించుకున్నాడు, మొరపెట్టాడు. తన మాటలు మేము చూస్తున్నాం. ఆ విధమైన మనస్సు, ఆ విధమైన జీవితం మాకు దయచేతని కృప చూపించండి. దేవా, కలిగి ఉన్నవన్నీ నీవే కదా తండ్రి. మేము ఏమి లేని వాళ్ళం, నిష్ప్రయోజకులమైన దాసులం. కనికరించు తన్ని దర్శించండి. వేటి యందు మేము ఎలా జీవించాలనో, ఎలా బతకాలనో నీ వాక్యము ద్వారా మీరు మాకు అందించినందుకు స్తోత్రాలు. ప్రభువా, వినయముతో, భయభక్తులతో, తగ్గింపు మనసు గలవారమై నీకు లోబడుచు బ్రతుకుచు జీవించే కృప మాకందరికీ మీరు సహాయం చేయమని, కృపానుగ్రహించుమని, ఇదివరకు తను ఓపికతో కూర్చొని వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడమని మీకు అప్పగించుకుంటూ, మరొక సందేశముతో మరలా మేము కలుసుకునే వరకు నీకు కాపుదలు తెచ్చి సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.